ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో పిల్లలు చాలా అన్హెల్దీగా ఉంటున్నారు. ఎందుకు? చాలా మంది నన్ను పేరెంట్స్ అడుగుతారనమాట, అంటే ఇమ్యూనిటీ బూస్టర్స్ ఏమైనా ఉంటాయా, అపిటైజర్స్ ఉంటాయా, అసలు దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్. ఇప్పుడు ఏంటంటే పిల్లలు కొంచెం ఏడ్చినా ఏం చేసినా ఇప్పుడు ఒక చాక్లెట్ కావాలి, ఏదైనా కావాలి, ఇది కావాలి అని అంటే వెంటనే ఇచ్చేస్తారు. 6 months క్రాస్ అయిన తర్వాత పిల్లలకి ప్రజెంట్ ఉన్న జనరేషన్లో తల్లి పాలు ఇవ్వడం కంటే డబ్బా పాలే ఎక్కువైపోతుంది. ఆనెస్ట్లీ ఇఫ్ యూ ఆస్క్ మీ, చాలా మంది ఏంటంటే ఎఫర్ట్ పెట్టలేక వెంటనే బాటిల్ ఫీడింగ్కి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. సో అట్లా కాకుండా మా బాబు పలానా ఫుడ్ తినట్లేదు, ఈ ఫ్రూట్ తినట్లేదు అంటే గివప్ చేస్తారు. దానికి ఈజీ వే ఏంటి అంటే వ్యాక్సినేషన్స్ మీద కూడా చాలా మిత్స్ ఉన్నాయి. చాలా మంది 6 months క్రాస్ అవ్వగానే దే ప్రిఫర్ టు గివ్ సెరిలాక్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ వుడ్ స్ట్రిక్ట్లీ సే కొంతమంది బేబీస్ ఏంటంటే కొన్ని ఐటమ్స్ అంటే బనానా కానివ్వండి, యాపిల్ కానివ్వండి, ఇవన్నీ వెంటనే ఇచ్చేసిన వెంటనే వాళ్ళకి కోల్డ్ చేయడము లేకపోతే అలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అగైన్ దిస్ ఇస్ అ మిత్ అన్నమాట. మనకు వచ్చే దగ్గు జలుబులన్నీ పిల్లలకి వచ్చేవన్నీ బయట చుట్టూరా ఉన్న ఎన్విరాన్మెంట్ నుంచి. ఫస్ట్ ఫ్యూ డేస్లో ఎప్పుడైనా సరే మనకి తల భాగం నుంచి, బేబీస్ తల భాగం నుంచి హీట్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. చాలా మంది పేరెంట్స్ తెలిసి తెలియక మన దోమలు ఎక్కువ ఉన్నాయి అనేసి దానివల్ల ఆల్ అవుట్స్ కానివ్వండి ఇలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు బేబీస్ దగ్గర. ఇప్పుడు బేబీస్ కి ఎఫెక్ట్ అవుతుంది కదా చాలా. సో ఏంటి అంటే వాట్ వీ యూజువల్లీ టెల్ ఇస్ యూ కెన్ యూజ్, బట్ సో ఇవన్నిటి నుంచి ప్రివెన్షన్ ఏంటి అంటే చాలా మంది బేబీస్ ఫుడ్ తినట్లేదని ఏడుస్తున్నారు అనేసి మొబైల్స్ ఇచ్చేస్తారంటే వెరీ ఎర్లీ ఇన్ ద ఏజ్ 7 months 8 months నుంచే రైమ్స్ ఏదో ఒకటి పెట్టేసి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. సో ప్రాబ్లం అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓన్లీ ఈటింగ్ వల్లనే కాదు, ఈవెన్ స్క్రీన్స్ వల్ల కూడా అగ్రెసివ్నెస్, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, డిప్రెషన్. ఎందుకు ఏడుస్తారు బేబీస్ అన్ని అవర్స్? సో చాలా రకాల కారణాలు ఉంటాయి బేబీస్ లో, అండ్ ఎస్పెషల్లీ ఇది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. ఫస్ట్, హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ హోస్ట్ పండు. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అండ్ ఇప్పటి వరకు నేను చాలా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేశాను, బట్ ఎట్ ద ఫస్ట్ టైం ఒక డాక్టర్ని అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాను. తను ఎవరో కాదు, షీఈ్ నన్ అదర్ దాన్ డాక్టర్ అలెక్యా, పేడియాట్రిషియన్. అసలు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో పిల్లలు చాలా అన్హెల్దీగా ఉంటున్నారు. ఎందుకు? మన జనరేషన్లో ఉన్న పిల్లలు చాలా హెల్దీగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడున్న పిల్లలు చూసుకుంటే చాలా అన్హెల్దీగా ఉంటున్నారు. దానికి కారణాలు ఏంటి అంటే నేచర్ ప్రాబ్లమా, లేకపోతే మొబైల్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్లనా, లేకపోతే ఫుడ్ ప్రాబ్లమా? అసలు వీటన్నిటికీ ప్రాబ్లమ్స్ ఏందో మన డాక్టర్ అలెక్యా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. హౌ ఆర్ యూ మేడం? ఐఎమ్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ ఎలా ఉంది మేడం? గోయింగ్ ఆన్. పర్లేదు. సో బేసికలీ నేను ఐఎమ్ పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఆల్సో. సో ఐసీయూలో ఎక్కువ మట్టుకు కూడా ఉంటాను కాబట్టి కొంచెం బిజీగా, బట్ ఇట్స్ ఓకే, బ్యాలెన్సింగ్. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే చాలా మంది పిల్లలు అన్హెల్దీగా ఉంటారు మేడం. అంటే స్టార్టింగ్ పుట్టిన దగ్గర నుంచి అన్హెల్దీగా ఉంటారు. అసలు వాటికి కారణాలు ఏంటి అంటే ఇంత ముందు ఉన్న జనరేషన్, ఇప్పుడు మా జనరేషన్ తీసుకోండి, మీ జనరేషన్ తీసుకున్నా హెల్దీగా ఉంటారు బేబీస్. ఇప్పుడున్న జనరేషన్ లో బేబీస్ చాలా అన్హెల్దీగా ఉంటున్నారు. వాట్ ఈస్ ద రీజన్ మేడం? అంటే ఒకటి, మనకి హ్యాండ్ హైజీన్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో హ్యాండ్ హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రివెంటింగ్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. సెకండ్ థింగ్ ఏంటంటే ఐ ఫీల్ ఇట్స్ ఓవర్ ప్యాంపరింగ్. అంటే ఇప్పుడు ఎక్కువ గారాబం అయిపోయింది. ఇప్పుడున్న పిల్లలకి పేరెంట్స్ నుంచి ఎక్కువ గారాబం అయిపోయింది. అంటే మనం ఉన్నప్పుడు పేరెంట్స్ని చూస్తే లేదు అంటే లేదు, వీ డోంట్ గెట్ ఇట్. బట్ ఇప్పుడు ఏంటంటే పిల్లలు కొంచెం ఏడ్చినా ఏం చేసినా ఇప్పుడు ఒక చాక్లెట్ కావాలి, ఏదైనా కావాలి, ఇది కావాలి అని అంటే వెంటనే ఇచ్చేస్తారు. అంటే వాళ్ళకి రైట్ ఏంటి, రాంగ్ ఏంటి అని అండర్స్టాండ్ చేయించడం, వాళ్ళకి అర్థం చేయించడం కానీ అట్లాంటి ఎఫర్ట్ పేరెంట్స్ పెట్టకుండా, సరే ఏడుస్తున్నాడు కదా ఏదో ఒకటి ఇచ్చేద్దామని జంక్ ఫుడ్స్ ఇచ్చేయడం కానీ, లేదంటే షుగర్ ప్రోడక్ట్స్ ఇచ్చేయడం కానీ, స్వీట్స్ పెట్టేయడం కానీ, ఏదైనా కానీ ఇచ్చేస్తా ఉన్నారనమాట. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. అంటే మనకి లాంగ్ టర్మ్లో ఒబేసిటీ, ఇలాంటి డయాబెటీస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి, ఈవెన్చువల్గా క్రానిక్ డిజీజెస్ రావడానికి ఐ ఫీల్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. మీ దగ్గరికి చాలా మంది రోజు మీరు చాలా కేసెస్ చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మేడం మీరు? సో ఒకటి ఏంటంటే ఇన్ జనరల్ కూడా ఫస్ట్
ఓవరాల్ ఇమ్యూనిటీ కోసం చాలా మంది నన్ను పేరెంట్స్ అడుగుతారనమాట, అంటే ఇమ్యూనిటీ బూస్టర్స్ ఏమైనా ఉంటాయా, అపిటైజర్స్ ఉంటాయా, మా పిల్లలు ఏం తినరు అది ఇది అని అడుగుతూ ఉంటారు. సో అసలు దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఇమ్యూనిటీ బూస్టర్స్, అపిటైజర్స్ అనేది అసలు మనం పిల్లల్లో వాడము, అంత నీడ్ లేదు. ఏంటి అంటే ఫస్ట్ 6 months తల్లిపాలు ఇవ్వాలి, అది మెయిన్. ఎందుకంటే తల్లిపాలలో మనకి కావాల్సిన పోషకాలతో పాటు యాంటీబాడీస్, ఇమ్యూనిటీకి కావాల్సిన పదార్థాలన్నీ మనకి తల్లిపాలలో ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో చాలామంది ఏంటంటే ఎఫర్ట్ పెట్టలేక వెంటనే బాటిల్ ఫీడింగ్కి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. సో అట్లా కాకుండా కొంచెం పేషెంట్గా ఉండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బ్రెస్ట్ మిల్క్ ఇస్తూ ఉంటే పిల్లలకి ఇమ్యూనిటీ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఫ్యూచర్ రిస్క్ లైక్ నిమోనియాస్ కానీ డయేరియాస్ కానీ ఆ రిస్క్ అనేది తగ్గుతూ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్. అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ 6 months క్రాస్ అయిన తర్వాత పిల్లలకి బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇంపార్టెంట్. అంటే అన్ని లైక్ డైరీ, ఫ్రూట్స్, అన్ని రకాల వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, అన్ని రకాల పండ్లు అనేది మనం ఇంక్లూడ్ చేయాలి డైట్లో. సో ఇది మంచిగా కొంచెం కష్టపడి కొంచెం పేషెంట్గా ఉండి ఇవన్నీ మంచిగా పోషకాలన్నీ బాగా ఇంక్లూడ్ చేయడం వల్ల డైట్లో పిల్లలకి ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. కొంతమంది ఏంటంటే పేషెంట్స్ అనేది తొందరగా గివప్ చేసేస్తారు. అంటే పిల్లలు ఒక రోజు తినట్లేదు, రెండో రోజు తినట్లేదు అంటే మూడో రోజు పేరెంట్స్ గివప్ చేసేస్తారు. మా బాబు పలానా ఫుడ్ తినట్లేదు, ఈ ఫ్రూట్ తినట్లేదు అంటే గివప్ చేస్తారు. దానికి ఈజీ వే ఏంటి అంటే సిరప్స్ కావాలి, మల్టీవిటమిన్స్ కావాలి, ఇమ్యూనిటీ బూస్టర్స్ ఏమైనా ఉన్నాయా కావాలి, మిల్క్ పౌడర్స్ ఏమైనా ఉన్నాయా సజెస్ట్ చేయండి అంటారు. సో ఆనెస్ట్లీ ఇఫ్ యూ ఆస్క్ మీ, గుడ్ వెల్ బ్యాలెన్స్డ్ డైట్ ఇచ్చి ప్రాపర్ స్లీప్. అగైన్ ఇప్పుడు చూస్తున్న సమస్య ఏంటంటే చాలా మంది పిల్లలు పేరెంట్స్తో పాటు లేట్గా పడుకోవడం కూడా అలవాటు అయిపోతుంది. అంటే పేరెంట్స్ లేట్గా ఉండడం అలవాటు అవ్వడం వల్ల, అంటే వాళ్ళకి వర్క్ వల్ల కానీ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ వాళ్ళకి తప్పకపోయినా దే హ్యావ్ టు మేక్ షూర్ పిల్లల్ని మాత్రం టైంకి పడుకోబెట్టి అట్లీస్ట్ 9 to 10 hours ఆఫ్ స్లీప్ ఉండేలాగా వాళ్ళకి మినిమం పడుకోబెట్టేలా ట్రై చేయాలి. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని కూడా వాళ్ళతో పాటు మేల్కోబెట్టుకొని ఎంటర్టైన్ చేసుకుంటా వాళ్ళతో పాటే మేల్కొని ఉంటారనమాట. సో దానివల్ల కూడా మనకి డిసీజెస్ తొందరగా అక్వైర్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైనా సరే గుడ్ స్లీప్, గుడ్ హ్యాండ్ హైజీన్, అంటే ఎప్పుడైనా ఏదైనా టచ్ చేసే ముందు, పిల్లల్ని టచ్ చేసే ముందైనా కానీ ఫుడ్ ఐటమ్స్ టచ్ చేసే ముందైనా కానీ ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవడము, వాషింగ్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బిఫోర్ కుకింగ్, రెగ్యులర్ వ్యాక్సినేషన్స్. అగైన్ వ్యాక్సినేషన్స్ మీద కూడా చాలా మిత్స్ ఉన్నాయి, చాలా అపోహలు ఉన్నాయి జనరల్ పబ్లిక్లో. వ్యాక్సిన్స్ అంటే ఆటిజం వస్తుంది అది ఇది అని చాలా రకాల కారణాల వల్ల మనం వ్యాక్సినేషన్స్ కూడా టైంకి ఇవ్వకుండా ఉంటారనమాట. సో టైమ్లీ వ్యాక్సినేషన్స్ ఇచ్చుకుంటా ఉండి ఫస్ట్ 6 months స్ట్రిక్ట్లీ తల్లిపాలే ఇచ్చుకుంటా ఉండి దాని తర్వాత మంచి బ్యాలెన్స్డ్ డైట్ సెమీ సాలిడ్ ఫామ్లో స్టార్ట్ చేసుకుని మంచి వెల్ బ్యాలెన్స్డ్ డైట్, గుడ్ స్లీప్, ఓకే, అండ్ గుడ్ హ్యాండ్ హైజీన్, ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా అన్హెల్దీ అవ్వడం అంటే ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట పిల్లలకి. మేడం ఇక్కడ ఒక పాయింట్, అంటే ఇంతకుముందు ఎలా ఉందో తెలియదు కానీ ఇప్పుడు వస్తుంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో తల్లి పాలు ఇవ్వడం కంటే డబ్బా పాలే ఎక్కువైపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పాలు ఇస్తే ఎక్కడ వాళ్ళ అందం తగ్గిపోతుందా అన్న అపోహలో చాలా మంది ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మేడం? సో ఒకటి ఏంటంటే ఫస్ట్ 6 months అయితే కంప్లీట్ గా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగే రికమెండెడ్. ఇక్కడ ఒకటి, మీరు ఎప్పుడైనా ఈ కేసెస్ ఇలాంటివి ఎప్పుడైనా మీ దాకా వచ్చినాయా? అండ్ ఎస్ అంటే నాకు వచ్చిన క్వశ్చన్స్ ఏంటి అంటే మిల్క్ ఎక్కువ ఇస్తున్నాము కానీ నార్మల్ ఫుడ్ అంటే బాబు అసలు పిల్లలు నార్మల్ ఫుడ్ తినట్లేదు 6 months తర్వాత. నార్మల్ గా వీఆర్ సపోజ్ టు గివ్ సెమీ సాలిడ్స్, మెత్తటి ఆహారం మనము పెట్టాలి పిల్లలకి యాక్చువల్లీ. బట్ పేరెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఆహారం తినట్లేదు కానీ మిల్క్ ఎంత ఇచ్చినా తాగుతున్నారు అనేసి. సో ఇక్కడ ప్రాబ్లమ్ ఈజ్ మిల్క్ అలవాటైన తర్వాత మిల్కే తాగుతున్నాడు అని చెప్పేసి మనం మిల్కే ఇస్తూ ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఆకలి అనేది తగ్గిపోయి ఫుడ్ ఇంటేక్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. సో మిల్క్ ఇంటేక్ 6 months కంప్లీట్ అయిన తర్వాత మిల్క్ ఇంటేక్ ఇవ్వడం అనేది కొంచెం తగ్గించాలి. ఇప్పుడు ఇది వరకు 6 months లోపు మిల్క్ డేలో అట్లీస్ట్ 8 times 9 times అయినా కానీ మిల్క్ ఫీడ్స్ ఇస్తారు. కానీ 6 months క్రాస్ అయిన తర్వాత చిన్నగా మిల్క్ ఫీడ్స్ తగ్గించి డేలో 2 times or 3 times మిల్క్ ఇచ్చి ద రెస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువ మట్టుకు మనం మెత్తటి ఆహారం సెమీ సాలిడ్ ఫుడ్సే ఇవ్వడానికి ప్రయత్నం చేయాలన్నమాట. కొంతమంది పేరెంట్స్ ఏంటి అంటే అదే నేను మీకు చెప్పాను, కొంచెం పేషెన్స్ తొందరగా కోల్పోయి ఒక 1 day ట్రై చేస్తారు, 2nd day ట్రై చేస్తారు, 3rd day ట్రై చేస్తారు, 4th dayకి వాడు తినట్లేదు అని గివప్ చేసి సరే ఎలాగో అట్లీస్ట్ మిల్క్ అయినా తాగుతున్నాడు కదా సరే మిల్క్ ఇచ్చేద్దాం అనుకుంటా
మిల్కే ఇస్తూ ఉంటారనమాట. సో అలా ఇవ్వడం వల్ల ఏంటంటే పోషకాలు మనకి 6 months క్రాస్ అయిన తర్వాత మిల్క్ నుంచి వచ్చే పోషకాలు బాడీకి సరిపడా అందవన్నమాట. ద బాడీ డిమాండ్స్ అనేది పెరుగుతూ ఉంటుంది, ద గ్రోత్ డిమాండ్స్ ఇంక్రీజెస్ 6 months క్రాస్ అయిన తర్వాత. సో మిల్క్ తో పాటు మనకి అనేక పోషకాలు కావాలి, వైటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కావాలి. కాబట్టి మంచి బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో బ్యాలెన్స్డ్ డైట్ అంటే మళ్ళీ డైరీ వస్తుంది, మిల్క్ చీజ్ అలాంటివి, నట్స్ వస్తాయి, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఓకే, మీట్, ప్రోటీన్ కోసం మీట్, ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ వన్ మోర్ మేడం, 6 months దాటిన తర్వాత బేబీస్కి ఎలాంటి ఫీడింగ్ అంటే మీన్స్ ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఎనీథింగ్ ఎలాంటివి వాళ్ళకి ఇవ్వచ్చు మేడం? సో ఫస్ట్ 6 to 8 months మధ్యలో, 6 months క్రాస్ అవ్వగానే ఫస్ట్ 2 months 6 to 8 months మధ్యలో పిల్లలకి మనము ఎక్కువ మట్టుకు కొంచెం జారేలాగా, అంటే మరీ లిక్విడ్గా కాకుండా అలానే ఎక్కువ సాలిడ్గా కాకుండా మీడియంగా జస్ట్ అలా జారేలాగా ఉండే పదార్థాలు అనేవి ఇవ్వాలన్నమాట. సో కొంచెం మనం వాటర్ మిక్స్ చేసి మెత్తగా చేసిన కిచిడీ లాగా, లేదంటే ఈ యాపిల్ పల్ప్ ఉంటుంది కదా, యాపిల్ ఉడికించి, బనానా బాయిల్డ్, అది కొంచెం బనానాని మెత్తగా చేసి బాయిల్డ్ బనానా, యాపిల్, మ్యాష్డ్ పొటాటో, ఇవన్నీ కొంచెం గీ కూడా యాడ్ చేసేసి మనం మెత్తగా ఉడికించేసి వాళ్ళకి తినిపించవచ్చు అనమాట. 8 months క్రాస్ అయిన తర్వాత ఇంకొంచెం సాలిడ్గా, అండ్ మరీ ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం సాలిడ్ ఫుడ్స్ అనేవి మనం స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఏంటి అంటే 1 food at a time is recommended. అంటే అన్ని ఫుడ్స్ ఒకటేసారి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వాళ్ళకి కన్ఫ్యూజన్, ప్లస్ ఏం తినాలి అంటే వాళ్ళకి ఒక యాక్సెప్టబిలిటీ రావడానికి కొంచెం టైం పడుతుంది. చాలా మంది ఏంటి, ఒక రోజు బనానా ఇస్తారు, ఒక రోజు యాపిల్ ఇస్తారు, ఇంకో రోజు ఇంకోటి ఇస్తారు స్టార్టింగ్ లోనే వెంటనే. సో యాక్సెప్టబిలిటీకి కొంచెం టైం పడుతుంది పిల్లలకి. సో ఏంటి అంటే స్టార్ట్ స్లోలీ 1 food at a time. అంటే ఫస్ట్ ఒక 1 week బనానా పెట్టండి, చూడండి హౌ ద బేబీ ఈస్ టాలరేటింగ్, ఎలా తీసుకుంటుంది ఏంటి అని. నెక్స్ట్ వీక్ లో షిఫ్ట్ టు యాపిల్, నెక్స్ట్ వీక్ లో షిఫ్ట్ టు సంథింగ్ ఎల్స్. అండ్ అన్ని వెజిటబుల్స్ అన్ని వేసి హోమ్ మేడ్ కిచిడి ఇవన్నీ పెట్టడం బెటర్. చాలా మంది 6 months క్రాస్ అవ్వగానే దే ప్రిఫర్ టు గివ్ సెరిలాక్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ వుడ్ స్ట్రిక్ట్లీ సే సెరిలాక్ అండ్ ఆల్ ఆర్ నాట్ నీడెడ్, షుడ్ నాట్, ఐడియల్లీ బెటర్ నాట్ టు బి గివెన్, బికాస్ షుగర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సెరిలాక్ ఇలాంటి ఆర్టిఫిషియల్ కాంప్లిమెంటరీ ఫుడ్స్ లో. మనకి షుగర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇన్స్టెడ్ ఆల్వేస్ ప్రిఫర్ హోమ్ మేడ్ డ్రై ఫ్రూట్స్ ని పౌడర్ చేసి ఇవ్వడము, వెజిటబుల్స్ అన్ని బాయిల్ చేసి పెట్టడము, ఇవి హోమ్ మేడ్ ప్రిఫర్ చేయడం బెటర్. అండ్ 8 to 9 months క్రాస్ అయిన తర్వాత నాన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అప్పుడు దాకా ఓన్లీ వెజిటేరియన్ డైట్ ఇవ్వడం బెటర్. 8-9 months వచ్చిన తర్వాత 9th month లో ఎగ్ వైట్ అండ్ చికెన్, ఫిష్ ఇవన్నీ బాగా మెత్తగా ఉడికించి మసాలాలు లేకుండా తక్కువ కారంతో అవి పిల్లలకి స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి మేడం, ఇక్కడ మీరు ఇందాక చెప్తూ ఫ్రూట్స్ వీక్లీ వన్స్ ఇవ్వండి బేబీస్ అలవాటైన దాకా. అంటే కొంతమంది బేబీస్ ఏంటంటే కొన్ని ఐటమ్స్ అంటే బనానా కానివ్వండి, యాపిల్ కానివ్వండి, ఇవన్నీ వెంటనే ఇచ్చేసిన వెంటనే వాళ్ళకి కోల్డ్ చేయడము, లేకపోతే అలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ బాడీ అలవాటు చేసుకోకనా, లేకపోతే సో అట్లా ఇప్పుడు అసలు దీనికి అగైన్ దిస్ ఇస్ అ మిత్ అన్నమాట. నన్ను అగైన్ చాలా మంది పేరెంట్స్, ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ పేరెంట్ ఇన్ ద ఓపీడీ అడుగుతా ఉంటారు, కాఫ్ వచ్చింది, కోల్డ్ వచ్చింది, బట్ మేము ఇది పెట్టచ్చా అంటే, బనానా ఇష్టంగా తింటాడు, ఇప్పుడు దగ్గు జలుబు ఉన్నాయి కదా, సో బనానా పెట్టచ్చా, సిట్రస్ అంటే గ్రేప్స్ పెట్టచ్చా, ఆరెంజ్ పెట్టచ్చా, ఇవన్నీ అడుగుతారు. ఆనెస్ట్లీ అసలు దిస్ ఇస్ అ మిత్, దెర్ ఇస్ నో రిలేషన్షిప్ అనమాట. అంటే ఫ్రూట్కి అంటే మనం తినిపించే ఫ్రూట్స్కి అండ్ వచ్చే దగ్గు జలుబుకి అసలు మనకి రిలేషన్షిప్ అనేది ఏమీ ఉండదు. మనకు వచ్చే దగ్గు జలుబులన్నీ పిల్లలకి వచ్చేవన్నీ బయట చుట్టూరా ఉన్న ఎన్విరాన్మెంట్ నుంచి, అంటే వైరసెస్ ద్వారా, బ్యాక్టీరియాస్ ద్వారా వస్తూ ఉంటాయి. సో అది మనం ఇన్హేల్ చేస్తూనే ఉంటాము అండ్ ఎన్వైరన్మెంట్లోనే ఆటోమేటిక్గా అవి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి అవి ఎన్వైరన్మెంట్ నుంచి వచ్చిన ఇన్ఫెక్షనే కానీ మనం తినే ఫుడ్ ద్వారా వచ్చిందేం కాదు. సో ఫుడ్కి దానికైతే సంబంధం లేదు. హ్యాపీగా కోల్డ్ ఉన్నా, కాఫ్ ఉన్నా కూడా ప్రీవియస్గా వాళ్ళు చక్కగా ఇష్టంగా తింటున్నట్టయితే ఆ ఫ్రూట్స్ మీరు కంటిన్యూ చేయొచ్చు. కొంతమంది పిల్లల్లో ఏంటంటే ఇన్హెరెంట్లీ కొంతమంది అలర్జీకి ఉంటారు, అంటే ఆ టెండెన్సీ ఉంటుంది కొంతమందికి. ఇప్పుడు పెద్దల్లో ఆస్తమా ఎలాగైతే ఉంటుందో, చిన్నపిల్లల్లో కొన్ని ఫుడ్స్ అలర్జీ పడకపోతే అలర్జీ కారణంగా కొంతమందికి
దగ్గు ఎక్కువ పెరగడము, కొంచెం వీజింగ్ లాగా, పెళ్లి కూతురులాగా సౌండ్ రావడము, అట్లాగా మనకి ఆస్మాటిక్స్లో చూసినట్టు అట్లాగా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి అందరిలో రావు, కొంతమందికి జెనెటిక్గా అంటే వాళ్ళకి ఇన్హెరెంట్గా ప్రాబ్లం ఉన్న పిల్లలకే వస్తాయి. అది మనం గమనిస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది, ఎవ్రీ టైం పలానా ఫుడ్ పెట్టినప్పుడు వస్తుంది, సో ఇది అవాయిడ్ చేయాలి. అంతేగాని యాజ్ అ జనరల్ రూల్ మనకి మొత్తం జనరల్ పాపులేషన్లో కోల్డ్ కాఫ్ వస్తే ఇది పెట్టకూడదు పలానాది అని ఏం లేదు. అన్ని ఫ్రూట్స్ హ్యాపీగా పెట్టచ్చు. రాదర్ అది ఇవ్వడం వల్ల ఇమ్యూనిటీ ఇంకా పెరుగుతుంది, వైటమిన్ సి అవన్నీ బాడీకి మంచిది. సో అలాంటి ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల ఇమ్యూనిటీ ఇంకా బెటర్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకోటి మేడం, పిల్లలకి ఆఫ్టర్ 6 months తర్వాత వాటర్ కూడా తాపిస్తూ ఉంటారు. అండ్ ఈ వాటర్ కూడా బాటిల్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బయట దొరికే ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్ వాటర్స్ తాపిస్తూ ఉంటారు. అంటే వాటి వల్ల అంటే కొన్ని ఏంది అంటే మనం చూస్తూనే ఉంటాం వీడియోస్లో, ఈ వాటర్ వల్ల ఈ డిసీజెస్ వస్తూ ఉన్నాయి కొంతమందికి అన్నట్టుగా. అంటే అవి బేబీస్కి తాపించడం వల్ల వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ అనేవి ఏమన్నా వస్తాయి? సో ఇన్ జనరల్ కూడా అగైన్ ఫుడ్ అండ్ వాటర్ శానిటేషన్ మనకి ఇన్ జనరల్ కూడా ఇంపార్టెంట్. 6 months లోపు అయితే అసలు మనం వాటర్ మనము రికమెండ్ చేయము. 6 months తర్వాత మనం నార్మల్గా వాటర్ మనం తాగినట్టే పిల్లలకి కూడా తాగిపించవచ్చు. అయితే ఈ వాటర్ హైజీన్ అనేది ఇంపార్టెంట్. పర్టికులర్గా బయట తీసుకున్న వాటర్ ఇవ్వాలని ఏం లేదు, మనకు నార్మల్గా ఇంట్లో వాటర్ కూడా మనం ఫిల్టర్స్ యూస్ చేసుకున్నాం, లేదంటే బాయిల్డ్ అండ్ కూల్డ్ వాటర్ అయితే ఇంకా బెటర్ బేసికలీ. బికాజ్ పిల్లల ఇమ్యూనిటీ ఇంకొంచెం వీక్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫ్యూ మంత్స్లో మనం ఎప్పుడైనా సరే బాయిల్డ్ అండ్ కూల్డ్ వాటర్ ఇంట్లోనే మనకు వచ్చిన ట్యాప్ వాటర్ని బాయిల్డ్ అండ్ కూల్ వాటర్ చేసేసి దాన్ని మనం పిల్లలకి పట్టించవచ్చు. అండ్ ఇంకొకటి మేడం, ఇది చాలా సిల్లీగా ఉండొచ్చు క్వశ్చన్. అండ్ పిల్లలు బ్లాక్గా పుట్టారు అండ్ కొంచెం నల్లగా ఉన్నారు అంటే చామంచాయగా ఉన్నారు అనేసి పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఏది పడితే అది తీసుకుని రుద్దేస్తూ ఉంటారు బేబీస్కి. అలాంటి బయట ప్రోడక్ట్స్ అంటే డాక్టర్ సజెషన్స్ కూడా ఉండవు, డైరెక్ట్గా వాళ్ళే ప్రోడక్ట్స్ తెచ్చేసుకుంటారు, డైరెక్ట్గా రుద్దేస్తూ ఉంటారు. వాటి వల్ల బేబీస్కి ఏమన్నా ఇంపాక్ట్ అవుతుందా మేడం? యా, అంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బేబీ కలర్ని బట్టి మనం వి షుడ్ నాట్ డిస్క్రిమినేట్. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ యాడ్ చేస్తాను మేడం. బేబీస్ 40 days లో 40 టైప్స్ అంటే 40 colours లో అంటే 40 ఎజెమ్స్ లాగా కనిపిస్తా ఉంటారనేసి అంటారు, అది ఎంతవరకు నిజం? అండ్ దట్ ఈస్ నాట్ ట్రూ అండి, అట్లా ఏమి ఉండదు. సి అగైన్ మన హెయిర్ కలర్, స్కిన్ కలర్, దీస్ ఆర్ ఆల్ జెనెటిక్స్. దోస్ కెనాట్ బి అంటే ఇట్లా ఇన్స్టెంట్గా దే కెనాట్ బి చేంజ్డ్. అండ్ you cannot that thing should come down that fair babies aithe they are cute ano, they are dark aithe they are not cute ano. Those things should not be, first of all should be removed from the parents mind. Everybody is beautiful in their own way. So manam aa natural genetic ga inherent ga vachina color ni manam danni try cheyakunda ఉండాలి. సో ఆటోమేటికలీ యాజ్ దే గ్రో దే విల్ హ్యావ్ దేర్ ఓన్ న్యాచురల్ కలర్ అండ్ న్యాచురల్ బ్యూటీ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. చాలా మంది పేరెంట్స్ మీరు అన్నట్టు ఏదేదో ప్రోడక్ట్స్ యూట్యూబ్లో రీసెర్చ్ చేసి, గూగుల్లో రీసెర్చ్ చేసి చాలా ప్రోడక్ట్స్ తీసుకొని బేబీ మీద రుద్దేస్తూ ఉంటారు. ఒకటి, బేబీ స్కిన్ ఆర్ వెరీ సెన్సిటివ్. ఓకే, సో మనం అసలు నార్మల్గా టచ్ చేస్తేనే కందిపోతుంది అట్లాగా ఉంటారు బేబీ స్కిన్ అనమాట. సో అలాంటిది మనము రకరకాల ప్రోడక్ట్స్ వాడడం వల్ల బేబీస్కి స్కిన్ అలర్జీస్ రావడము, ఎటోపిక్ డెర్మటైటిస్లో ఎగ్జిమాస్ రావడము, కాంటాక్ట్ డెర్మటైటిస్లో ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఇంకెక్కువగా ఉండి బేబీ యొక్క సున్నితమైన చర్మం అంతా చాలా డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఐ వుడ్ సే జస్ట్ ఎవ్రీబడి ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ దేర్ ఓన్ వే. అండ్ జెనెటిక్స్, దిస్ ఇస్ జెనెటిక్స్, మనకు వచ్చే కలర్ అనేది జెనెటిక్స్. అండ్ దాన్ని మార్చడానికి ఫస్ట్ థింగ్ మనం ట్రై చేయకూడదు. అండ్ బేబీ స్కిన్ ఎస్పెషల్లీ యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అండ్ డోంట్ యూస్ సచ్ ప్రోడక్ట్స్. యా, అండ్ ఇంకా వన్ మోర్ మేడం, ఇక్కడ అంటే మన చిన్నప్పుడు చూసుకుంటే కొన్ని 2-3 సోప్సే ఉండేవి, లైక్ సంతూర్, మైసూర్ శాండిల్ ఇలాంటివి. ఇప్పుడు చూసుకుంటే మార్కెట్లో సో మెనీ ప్రొడక్ట్స్ ఇస్ దేర్. అంటే బేబీస్కి ఎలాంటి ప్రొడక్ట్స్ అంటే బాత్ చేపించేటప్పుడు ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయొచ్చు? అండ్ యూజ్ చేయడం వల్ల ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా? ఆనెస్ట్లీ అలా ఏం లేదు. సో ఇప్పుడు ఏంటి అంటే కొంచెం అడ్వాన్స్మెంట్ ఇన్ ద టెక్నాలజీస్ అండ్ సో మచ్ ఆఫ్ అవేర్నెస్, సో మచ్ ఆఫ్ సైన్స్ కమింగ్ అప్. కొన్ని ఫార్మా కంపెనీస్ దే హ్యావ్ కమ్ అప్ విత్ ఫ్యూ ప్రోడక్ట్స్ విచ్ ఆర్
బేబీ సూటబుల్ ఫర్ ద బేబీ, బెస్ట్ సూటబుల్ ఫర్ ద బేబీ అనమాట. సో మనకి ఎప్పుడైనా ఒక సోప్ చూస్ చేసుకున్నప్పుడు వీ హ్యావ్ టు సీ ఇట్ ఇస్ అ జెంటిల్ మైల్డ్ క్లెన్జర్ విత్ pH ఆఫ్ 5.5 ఉంటుంది అనమాట. ఓకే. సో ఆ సోప్స్ని మనం యూస్ చేయాలి అనమాట. సో దోస్ షుడ్ బి జెంటిల్ ఆన్ ద బేబీ స్కిన్, మైల్డ్ క్లెన్జర్స్ ఉన్నాయి. సో దోస్ థింగ్స్ కెన్ బి యూస్డ్. మనం నార్మల్గా యూస్ చేసే ఈ సంతూరు వాట్ ఎవర్ అదర్ థింగ్స్ ఆర్ నాట్ వెరీ బేబీ సూటబుల్. సో అందుకని మనం అవాయిడ్ చేస్తాము. అదర్వైజ్ ఇప్పుడు వచ్చిన బేబీ సోప్స్, మోస్ట్ ఆఫ్ ద బేబీ సోప్స్ మీద మెన్షన్ చేసి ఉంటుంది అనమాట pH అని. సో మైల్డ్ pH ఉన్నవి అండ్ మైల్డ్ క్లెన్జర్స్ విచ్ ఆర్ ఫర్ సెన్సిటివ్ బేబీ స్కిన్, అవి మనం యూస్ చేయొచ్చు. అంటే pH అంటే ఏంటి మేడం? pH అంటే మన యాసిడ్, మన బాడీలో యాసిడ్ లెవెల్స్ ని చెప్తుంది అనమాట. అంటే pH బాగా తక్కువగా ఉన్నప్పుడు యాసిడ్ అని, pH బాగా ఎక్కువగా ఉంటే మనం ఆల్కలీ ఫామ్ అని చెప్తాము. మన నార్మల్ బాడీ pH 7.4, దానికంటే కొంచెం తక్కువ ఉన్న సోప్స్ మట్టుకు మనం బేబీస్కి యూస్ చేయాలి, అరౌండ్ 5.56. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మేడం, బయట ఇప్పుడు మేము మనలాంటి వాళ్ళు, ఇప్పుడు మీరు కావచ్చు, నేను కావచ్చు, బయట మనం వర్క్ పర్పస్ మీద బయటికి వెళ్తాం. మనం ఏదేదో టచ్ చేస్తూ ఉంటాం, లైక్ మనీ కావచ్చు, లేకపోతే సమ్ ప్రోడక్ట్స్ ఏదైనా. డైరెక్ట్గా మనం ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే బేబీస్ని ఎత్తేసుకుంటాం, బేబీస్ని తీసేసుకుంటాం. అప్పుడు బేబీస్ని తీసుకున్నప్పుడు మన దగ్గర ఉన్న బ్యాక్టీరియాస్ మొత్తం బేబీస్కి స్ప్రెడ్ అవుతా ఉంటాయి. అండ్ అలాంటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? సో అగైన్ హ్యాండ్ హైజీన్ అనమాట. ఇక్కడ ఐ విల్ ఆల్వేస్ సే ఫర్ ఎనీ ఇన్ఫెక్షన్ ఇన్ దిస్ వరల్డ్, హ్యాండ్ హైజీన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఎప్పుడైనా సరే. అంటే ఇట్ ఇస్ సిమిలర్ టు కోవిడ్. ఇప్పుడు ఎట్లాగైతే ప్రజలందరూ కోవిడ్ టైమ్స్లో ఎలాగైతే ఎంత జాగ్రత్తగా ఉన్నారో, ఇన్ జనరల్ కూడా మనం అంతే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఇన్ జనరల్ కూడా. బికాస్ కోవిడ్ అప్పుడు అంత సిగ్నిఫికెంట్ డెత్స్ అవుతున్నప్పుడు కొన్ని జనాల్లో ఆ భయం అనేది పెరిగి స్ట్రిక్ట్గా పాటించారు. దాని తర్వాత మళ్ళీ కొంతమంది కొంచెం రిలాక్సేషన్లోకి వచ్చేసారు, అవసరం లేదు అని. బట్ అలా కాదు. కోవిడ్ ఎలాగైతే మనకి కోవిడ్ ఒక వైరస్ ఇన్ఫెక్షన్, ఒక రెస్పిరేటరీ వైరస్, దిట్ కెన్ కాజ్ నిమోనియాస్. సిమిలర్గా అలాంటి మిలియన్స్ ఆఫ్ వైరసెస్ మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి, బ్యాక్టీరియా అండ్ వైరసెస్ అనమాట. సో అవి ఎప్పుడైనా సరే బేబీస్కి, ఎస్పెషలీ వాళ్ళకి ఇమ్యూనిటీ ఇంకా డెవలప్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఎప్పుడైనా దగ్గు, జలుబు, నిమోనియాస్, లూజ్ మోషన్స్ ఇలాంటివి కలిగించే ఛాన్సెస్ ఎక్కువగానే ఎప్పటికీ ఉంటాయి. సో యాజ్ పేరెంట్స్ మనం చేయగలిగిన ఫస్ట్ థింగ్ ఇస్, బయట ఆఫీస్లకి, బయట ఇంకెక్కడైనా తిరిగేసి వచ్చినప్పుడు ఫస్ట్ ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాతే బేబీస్ని మనం ఎత్తుకోవచ్చు. అది మంచిది. ఎప్పుడైనా సరే హ్యాండ్ వాష్ కానీ ఆర్ శానిటైజర్ కానీ యూజ్ చేయడం ఎప్పటికైనా దట్ ఈస్ గుడ్. యా. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మేడం, కొంతమంది హ్యాపీనెస్లో బేబీస్ పుట్టిన వెంటనే నా కొడుకు పుట్టాడు, కొంతమంది నాకు కూతురు పుట్టింది అనే హ్యాపీనెస్లో చాలా ఏమేంటో కొనేస్తూ ఉంటారు. యూట్యూబ్లో చూసో, గూగుల్లో సెర్చ్ చేసో ఏమేంటో కొనేసి బేబీస్ మీద పెట్టేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాప్స్ కానివ్వండి, పుట్టిన వెంటనే క్యాప్స్ కానివ్వండి, లేకపోతే సమ్ అదర్ ఏదైనా పెట్టేస్తూ ఉంటారు. అంటే అలా పుట్టిన బేబీస్కి అలా పెట్టవచ్చా? యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి న్యూ బార్న్ బేబీస్లో ఫస్ట్ ఫ్యూ డేస్లో ఎప్పుడైనా సరే మనకి బేబీస్ తల భాగం నుంచి హీట్ అనేది లాస్ అవుతూ ఉంటుంది, అంటే టెంపరేచర్ లాస్ అవుతూ ఉంటుంది. సో మనకి న్యూ బార్న్ బేబీస్లో టెంపరేచర్ అనేది నార్మల్ టెంపరేచర్ మెయింటైన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అది హైపోథర్మియా అంటాం, అంటే తక్కువగా ఉండకూడదు, అలా అని ఫీవర్ కూడా ఉండకూడదు అనమాట. సో నార్మల్ వార్మ్ టెంపరేచర్స్లో మనం మెయింటైన్ చేయడం అనేది మంచిది. సో ఎందుకంటే వాళ్ళు బాడీ సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండడం వల్ల హీట్ అనేది తొందరగా కోల్పోతూ ఉంటారు. కాబట్టి న్యూబార్న్ బేబీస్కి ఎప్పుడైనా మేము చెప్పేది చక్కగా ర్యాప్ చేసి క్యాప్, సాక్స్, మిట్టన్స్ ఇవన్నీ వేసి పెట్టండి అని చెప్తాము. కానీ అదే విధంగా ఇదే అన్ని చోట్ల అన్ని టైమ్స్లో పాటించక్కర్లేదు. బేబీ హ్యాస్ టు బీ కంఫర్టబుల్ ఆల్సో. అంటే పెట్టమన్నారు కదా అని కొంతమంది సమ్మర్స్లో కూడా చాలా ఎక్కువ లేయర్స్ వేసేయడము, క్యాప్లు, మాస్క్లు అన్నీ వేసేయడము చేస్తారు. అంత ఎక్కువ కూడా మనకి అవసరం లేదు. బేస్డ్ ఆన్ ద నీడ్ అనమాట. మీరు కొంచెం వింటర్స్ బయటికి వెళ్తున్నారు, చల్లటి ప్రదేశాలకు వెళ్తున్నారు, ఆర్ మన దగ్గర వింటర్స్ ఆర్ టెంపరేచర్స్ ఎక్స్టర్నల్ కోల్డ్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా అవన్నీ వేయడం మంచిది. బికాస్ టెంపరేచర్ లాస్ అవ్వద్దు. ఆల్రెడీ ఎక్స్టర్నల్ టెంపరేచర్స్ వేడిగా ఉన్నప్పుడు ఇవన్నీ వేయకుండా ఉంటేనే బేబీ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. సో మనం టెంపరేచర్స్ చూసుకొని దాన్ని బట్టి, ఇంట్లో ఆల్రెడీ ఏసీ, ఫ్యాన్ యూస్ చేసినట్టయితే కనుక కంట్రోల్డ్ టెంపరేచర్స్లో
ఎవ్రీ టైం మనం ఇది యూస్ చేయక్కర్లేదు. ఎస్పెషల్లీ స్లీప్ టైంలో మనం ఇది ఇంకా ఈ క్యాప్ అనేది కూడా స్లీప్ టైంలో తీసేయడం మంచిది. బికాజ్ స్లీప్ టైంలో కొన్నిసార్లు ఆ క్యాప్ కిందకు వచ్చేసి బేబీకి ఊపిరి ఆడకుండా దానివల్ల కూడా కొన్నిసార్లు డెత్స్ అవుతూ ఉంటాయి. సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్ అంటాం. సో అవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి మనం అది యూస్ చేయకుండా ఉంటే మంచిది. మిగతా డేలో టెంపరేచర్స్ని బట్టి యూస్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ 1-2 months అది యూస్ చేయడం మంచిది. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఏంటంటే మేడం, బేబీ పుట్టిన వెంటనే తీసుకుని వచ్చి ఏసీలో పడుకోబెడతా ఉంటారు. అంటే ఏసీ చాలా మంది డాక్టర్స్ ఏం చెప్తారంటే నార్మల్ టెంపరేచర్లోనే, దట్టు పెద్దవాళ్ళు మాత్రమే నార్మల్ టెంపరేచర్లో ఉండండి, 24 కంటే తక్కువ పెట్టుకుంటే మీకు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటిది పుట్టిన బేబీస్ తీసుకుని వచ్చి వెంటనే ఏసీ కింద పడుకోబెడితే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అండ్ ఇంకోటి ఏంటంటే ఏసీస్కి అలవాటు పడ్డ పిల్లలు ముందు ఇంకా బయటికి వెళ్ళినప్పుడు కూడా సర్వే అవ్వలేకపోతున్నారు. అంటే వీళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు మేడం? సో ఒకటి, డైరెక్ట్ ఏసీ అసలు న్యూబార్న్ బేబీస్ని మనం రికమెండ్ చేయము. డైరెక్ట్ ఏసీ కింద పెట్టడానికి మనం రికమెండ్ చేయం. ఏసీ యూస్ చేయొచ్చు రూమ్లో, ఓవరాల్గా రూమ్లో యూస్ చేయొచ్చు. బట్ డైరెక్ట్ ఏసీ కింద కానీ డైరెక్ట్ ఫ్యాన్ కింద కానీ మనం రికమెండ్ చేయము. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ అగైన్, వాళ్ళకి హీట్ లాస్ అనేది తొందరగా అవుతూ ఉంటుంది. అండ్ హీట్ లాస్ అయిపోయి హైపోథర్మియా అంటాము, వేర్ టెంపరేచర్ మన నార్మల్ టెంపరేచర్ కంటే బాగా తగ్గిపోవడం బాడీ టెంపరేచర్. అలా తగ్గినప్పుడు కూడా దానివల్ల కొన్ని పరిణామాలు వస్తూ ఉంటాయి అన్నమాట బేబీస్లో. సో అది కూడా మనకి బేబీస్కి మంచిది కాదు. అందుకని మనము డైరెక్ట్ ఫ్యాన్ కింద కానీ ఏసీ కింద కానీ పెట్టద్దు అని చెప్తాము. అండ్ అదేవిధంగా ఏసీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలా అని పేరెంట్స్ అడిగితే అవాయిడ్ చేయక్కర్లేదు. మీ రూమ్లో రూమ్స్లో ఏసీ వేయచ్చు. బట్ మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ లిటిల్ వార్మ్, నార్మల్ టెంపరేచర్స్ 25-26 ఆ టెంపరేచర్స్లో పెట్టుకుంటే మనం ఏసీ యూజ్ చేసుకోవచ్చు. కానీ బేబీస్ని డైరెక్ట్ ఏసీ కింద కానీ డైరెక్ట్ ఫ్యాన్ కింద కానీ ఆర్ విండోస్ పక్కనే పెట్టడం కానీ మంచిది కాదు. డైరెక్ట్ ఎయిర్ తగలకుండా కనుక అయితే మనం ఏసీస్ యూజ్ చేయొచ్చు. అలా అని రెగ్యులర్గా కూడా మనం అలవాటు చేయకపోవడమే మంచిది. మీరు అన్నట్టు ఏసీనే కంప్లీట్గా అలవాటు అయిన తర్వాత, మాకున్న జనరేషన్లో అసలు ఏసీ అంటేనే తెలియదు, తీసుకుని వస్తారు డైరెక్ట్గా ఒక హౌస్. అప్పట్లో ఏసీలు అనేది అంతగా లేదు. సో ఇప్పుడు ఏసీ ఏంటంటే మనకి టెంపరేచర్ కంట్రోల్డ్ టెంపరేచర్స్ కి కూడా ఇట్ ఈస్ బెనిఫిటింగ్ ఓన్లీ. అంటే కొంతమందికి సమ్మర్స్ లో చాలా ఎక్కువ వేడి ఉంటుంది, అంటే మనం ఎంత ఫ్యాన్స్ వేసినా కూడా చాలా వేడిగా ఉంటుంది. సో అంత ఎక్కువ వేడి కూడా పిల్లలకి మంచిది కాదు. అంటే ఇట్ కాజెస్ లాట్ ఆఫ్ డిస్కంఫర్ట్. ఎక్సెసివ్ క్రై చేస్తూ ఉంటారు, చాలా చిచ్చి చేయడము, అంటే ఎక్కువగా ఏడవడము, అట్లా బాగా ఇరిటేట్ అవుతూ ఉంటారు అనమాట బేబీస్, న్యూ బార్న్ బేబీస్. సో వాళ్ళకి ఏంటంటే కంట్రోల్డ్ టెంపరేచర్స్ ఉండాలి. అందుకని కొంతవరకు ఏసీ వాడుకోవచ్చు. బట్ మేక్ ష్యూర్ నార్మల్ టెంపరేచర్స్, వార్మ్ టెంపరేచర్స్ పెట్టుకోవాలి. ఎక్కువగా 19-20 అట్లాగా మరీ ఎక్కువ కోల్డ్ లేకుండా చూసుకోవాలి. అండ్ డైరెక్ట్ ఏసీ కింద లేకుండా ఉంటే మంచిది. ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న వర్షాకాలంలో కానివ్వండి, లేకపోతే మన చలికాలంలో కానివ్వండి, పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది మేడం? అంటే ఇంకోటి ఏంటంటే ఆ టైంలోనే పర్టికులర్గా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. కోల్డ్ కానివ్వండి, ఫీవర్స్, ఎక్కువ చలి ఉంటుంది. సో అలాంటి టైంలో పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? సో ఇప్పుడు వస్తున్న ఈ మాన్సూన్ రెయిన్స్లో ఒకటి మనకి కామన్గా మనం చూసే ఇన్ఫెక్షన్స్, ఈ రెయిన్స్ వల్ల కానీ చలి వల్ల కానీ మనం చూసేది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ మోస్ట్ కామన్గా చూస్తాము. దగ్గు, జలుబు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. బికాజ్ వన్స్ రెయిన్ స్టార్ట్ అవ్వగానే స్ప్రెడ్ అనేది కమ్యూనిటీలో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంటుంది అనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి దోమల ఇది పెరగగానే మనకి డెంగీ, మలేరియా లాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇప్పుడు మలేరియా కంటే ఎక్కువ కూడా మనం డెంగీ ఇది ఎక్కువ చూస్తున్నాము. డెంగీ వ్యాధులు అనేది మనం మాన్సూన్ స్టార్ట్ అవ్వగానే డెంగీ వ్యాధి ప్లస్ కోల్డ్ కాఫ్, నిమోనియాస్ అంటాము. కొంతమందిలో ఈ దగ్గు, జలుబు అనేది ఇంకెక్కువ సివియర్ అయిపోయి ఆ వైరస్ ప్రభావం వల్ల ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేసి నిమోనియాస్ కూడా అవుతూ ఉంటాయి. సో ఇవన్నిటి నుంచి ప్రివెన్షన్ ఏంటి అంటే, ఒకటి అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇస్ హ్యాండ్ హైజీన్. సెకండ్ ఇస్ వేరింగ్ అ మాస్క్. అంటే ఇంట్లో చుట్టుపక్కల జనాలకు కానీ ఇంట్లో పేరెంట్స్కి కానీ మైల్డ్గా దగ్గు, జలుబు స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు పిల్లల్ని ఎత్తేసుకొని ముద్దులు పెట్టేసి వాళ్ళతో ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ నుంచి, బికాస్ దీస్ ఆర్ ఆల్ వైరల్ ఇన్ఫెక్షన్స్, అగైన్ కోవిడ్ లాగానే మనకి ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. మనం దగ్గినా, తుమ్మినా, మాట్లాడినా కూడా ఈ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా వాళ్ళు మాస్క్ వేసుకొని చేయడము, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అయితే మాస్క్ వేసుకొని బ్రెస్ట్ ఫీడింగ్ చేయడము న్యూబార్న్ బేబీస్కి. సో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్,
రెగ్యులర్ వ్యాక్సినేషన్స్, అగైన్ ఈ సీజన్లో మనకి ఫ్లూ అనేది చాలా ఎక్కువ చూస్తూ ఉంటాము. సో అందుకే ఫ్లూ వ్యాక్సిన్ యాన్యువల్గా ఎవ్రీ ఇయర్ ఒకసారి మాన్సూన్ స్టార్ట్ అయిన వెంటనే మే జూన్ ఆ టైంలో రెయిన్స్ పీక్లో అవ్వక ముందే మనం వ్యాక్సినేషన్ అనేది రికమెండ్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ వన్స్ మనం ఫ్లూ వ్యాక్సిన్ అనేది పిల్లలకి ఇప్పిస్తూ ఉండాలి. ద థర్డ్ థింగ్ ఇస్ ప్రొటెక్షన్ ఫ్రమ్ మస్కిటోస్, బికాస్ డెంగీ ప్రైమరీలీ మనకి మస్కిటోస్ నుంచి వస్తూ ఉంటుంది, మస్కిటో బైట్ నుంచి వైరస్ ద్వారా వస్తుంది, మస్కిటో స్ప్రెడ్ చేస్తుంది ఆ వైరస్ని. సో మస్కిటోస్ నుంచి ప్రొటెక్షన్ చేసుకోవడము, సో ఫుల్ స్లీవ్స్ వేసుకోవడము, మస్కిటో రెపెలెంట్స్ యూస్ చేయడం, ఇంట్లో మస్కిటో నెట్స్ యూస్ చేయడము. ఓకే, మనం ఈ ఓడోమాస్ లాంటివి కూడా యూస్ చేయొచ్చు. సో ఇవన్నిటి నుంచి ప్రొటెక్షన్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకోటి మేడం, చాలా మంది పేరెంట్స్ తెలిసి తెలియక మన దోమలు ఎక్కువ ఉన్నాయి అనేసి, లేకపోతే ఇంకా ఏదైనా సంథింగ్ బ్యాక్టీరియాస్, దానివల్ల ఆల్ అవుట్స్ కానివ్వండి ఇలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు బేబీస్ దగ్గర. అంటే ఈ అలాంటి అంటే స్ప్రెడ్ అవుతా ఉంటది కదా ఆల్ అవుట్ అనేది, అలాంటప్పుడు బేబీస్ కి ఎఫెక్ట్ అవుతుంది కదా చాలా. సో ఏంటి అంటే వాట్ వీ యూజువల్లీ టెల్ ఇస్ యూ కెన్ యూజ్, బట్ బేబీస్ ఉన్నప్పుడు యాక్టివ్గా దాన్ని పెట్టి యూజ్ చేయడం కంటే బేబీస్ని పడుకోబెట్టే ముందు ఒక 1 hour ఫస్ట్ ఆల్ అవుట్ పెట్టేసి రూమ్లో ఎవరు లేకుండా ఉండి ఆన్ చేసి కాసేపు ఉంచేసి రూమ్ కొంచెం ఆల్ అవుట్ ద్వారా కొంచెం ఏమైనా ఎఫెక్ట్ అయిన తర్వాత ఆల్ అవుట్ ఆఫ్ చేసి అప్పుడు బేబీస్ని ఆ రూమ్కి తీసుకెళ్ళడానికి రికమెండ్ చేస్తాం. ఎందుకంటే మీరు అన్నట్టు ఆల్ అవుట్ ఇవన్నిట్లో కొన్ని ఫ్యూమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, కెమికల్ అవన్నీ ఉంటాయి. దోస్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ద స్మాల్ బేబీస్కి, దే ఆర్ నాట్ గుడ్ అనమాట. సో అందుకనే యాక్టివ్గా బేబీస్ ఉన్నప్పుడు అప్పుడే యూస్ చేయడం కంటే వాళ్ళని రూమ్కి తీసుకొచ్చే ముందే కాసేపు రూమ్లో ఆల్ అవుట్ ఆన్ చేసేసి తర్వాత ఆఫ్ చేసిన తర్వాత వాళ్ళని అక్కడ తీసుకెళ్ళడం అనేది మంచిది. అండ్ చాలా మంది బేబీస్ ఫుడ్ తినట్లేదని, లేకపోతే ఇంకా ఏడుస్తున్నారు అనేసి మొబైల్స్ ఇచ్చేస్తారు. అంటే ఫ్యామిలీ మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, ఏదో ఒక వర్క్లో ఉండి మొబైల్ ఇచ్చేసి కూర్చోబెడతారు. వాళ్ళేమో మొబైల్ దగ్గరగా పెట్టేసుకొని అసలు కళ్ళల్లోనే ఇంకా ఆల్మోస్ట్ పెట్టేసుకొని స్క్రోల్ చేస్తూ ఉంటారు. వాటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. అండ్ ఎందుకు అంటే అప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి మొబైల్స్కి ఎందుకు ఇంత అట్రాక్ట్ అయిపోతున్నారు పిల్లలు? సో అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ, అంటే ఇంతకుముందు అసలు ద రూట్ కాజే మనకి మొబైలే లేదు. సో దట్ వాస్ ద బెస్ట్ థింగ్. అసలు ఆ రూట్ కాజ్నే తీసేసాము. ఆ మొబైల్ లేకపోవడం వల్లనే దట్ వాస్ గుడ్. నా మొబైల్ వచ్చిన తర్వాత దాన్ని వాడకుండా ఆపడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది అనమాట. అండ్ ఐ విల్ సే దిస్ షుడ్ కమ్ సిన్స్ బర్త్. అంటే పుట్టిన తర్వాత ఫ్యూ మంత్స్ నుంచే మనకి అది అలవాటు, బేబీస్కి అది అలవాటు అవ్వాలి. స్క్రీన్ చూడకుండా మనం బేబీస్తో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని ఇంటరాక్ట్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ తినిపించడమే అది ముందు నుంచి అలవాటు అవ్వాలి. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఏంటి స్టార్టింగ్లో వాళ్ళ వర్క్ వల్ల కానీ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ బిజీగా ఉన్నప్పుడు ఇచ్చేస్తారు. అంటే వెరీ ఎర్లీ ఇన్ ద ఏజ్ 7 months 8 months నుంచే రైమ్స్ ఏదో ఒకటి పెట్టేసి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. సో ప్రాబ్లం అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో వన్స్ అది అలవాటు అయినాక మనకి 2 years 3 years వచ్చిన తర్వాత ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద పేరెంట్స్ టు కమ్ ఆఫ్ దట్ స్క్రీన్. సో దట్ ఈస్ వై ఆల్ దీస్ హ్యాబిట్స్ ఏంటంటే మనకి ముందు స్టార్టింగ్ బేబీస్కి ఎప్పుడైతే మనం తినిపించడం స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచే ఇది అలవాటు అవ్వాలి. అది స్క్రీన్ లేకుండా మనం ఎంకరేజ్ చేయాలి. సో ఎప్పుడైనా ఫస్ట్ పేరెంట్స్ షుడ్ బి అ రోల్ మోడల్. అంటే వాళ్ళు బేబీస్తో కూర్చొని తింటా ఉంటే కిడ్స్ విల్ అండర్స్టాండ్ దట్ నేను కూడా పలానా ఫుడ్ తినాలి, ఇలాగ నేను కూర్చొని తినాలి అనేది ఈవెన్చువల్గా వాళ్ళకి అర్థమవుతుంది. ఇది ఐ అండర్స్టాండ్ ఒక రోజులో రాదు, 1 night 2 nightsలో అయ్యేది కాదు. బికాస్ చాలా మంది పేరెంట్స్ అంటారు లేదు మేడం నేను ట్రై చేశాను, చాలా రోజులు ట్రై చేశాను, ఇది అవ్వట్లేదు. యూ హ్యావ్ టు కీప్ ట్రయింగ్, దెర్ ఇస్ నో వే టు ఇట్. అంటే ఇట్ కమ్స్ విత్ ఓన్లీ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ పర్సీవరెన్స్ అనమాట. సో మనం ఫస్ట్ రోల్ మోడల్గా ఉండాలి. అట్లీస్ట్ తినే టైంలో మనం అసలు స్క్రీన్ అనేది మనం కూడా వాడకుండా ఉండి బేబీస్తో పాటు టీవీ అన్నీ ఆఫ్ చేసి కిడ్స్తో కూర్చొని మనం వాళ్ళతో మాట్లాడుతూ తినాలి. సెకండ్ థింగ్, కొంచెం ఫుడ్ని ఇంట్రెస్టింగ్గా చేసి వాళ్ళకి ఏదైనా ఫన్నీ నేమ్స్ అట్లాగా చెప్పుకుంటా వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఫుడ్ని ప్రిపేర్ చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ తినిపించాలి. సో స్క్రీన్ ఇచ్చి తినిపించడం వల్ల వాళ్ళు ఎంత తింటున్నారో ఏం తింటున్నారో అర్థం కాకుండా ఫ్యూచర్లో ఓవర్ ఈటింగ్ అవ్వచ్చు, అండర్ ఈటింగ్ అవ్వచ్చు. దానివల్ల ఒబేసిటీ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎంత తింటున్నారో అర్థం కాకుండా తింటూ ఉంటారు పిల్లలు. సో అండ్ మైండ్ఫుల్ ఈటింగ్ అనేది ఉండదు, వాళ్ళకి అర్థం కాదు. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి.
ఓన్లీ ఈటింగ్ వల్లనే కాదు, ఈవెన్ స్క్రీన్స్ వల్ల కూడా అగ్రెసివ్నెస్, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, లాట్ ఆఫ్ సైకలాజికల్ ఇష్యూస్ కూడా వాళ్ళకి స్కూల్లో కాన్సన్ట్రేషన్స్ తగ్గిపోవడం, హైపర్ యాక్టివిటీ అవ్వడం, ఇలాంటి ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సో డెఫినెట్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ టైమ్ని మనం ఆఫ్ చేసేసేయాలి. రికమెండెడ్ అసలు less than 2 years అసలు నో స్క్రీన్ టైమ్ అనమాట. 2 to 5 years మధ్యలో వి అలౌ ఓన్లీ ఫర్ సమ్ టైమ్, ఒక 1/2 hour 1 hour సూపర్వైజ్డ్గా. మోర్ దెన్ 5 years కూడా మనం అంతే ఫిజికల్ యాక్టివిటీనే ఎక్కువ ఎంకరేజ్ చేయాలి స్క్రీన్ టైం కంటే. సో డెఫినెట్గా పేరెంట్స్ కొంచెం పేషెంట్గా స్క్రీన్స్ లేకుండా వాళ్ళు కూర్చొని వాళ్ళు ఇంటరాక్ట్ చేస్తూ వాళ్ళని ఎంగేజ్ చేస్తూ తినిపించాలి. అండ్ చాలా మంది ఏంటంటే ఫుడ్ తినట్లేదు అనేసి కొట్టేస్తా ఉంటారు పిల్లల్ని. చెంపల మీద కొట్టడము, వీపు మీద కొట్టడము, కొట్టేస్తా ఉంటారు. అంటే బేబీస్ ని అలా కొట్టడం వల్ల వాళ్ళు నెగటివ్ ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంటుంది. అవును, అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? సో ఒకటేంటంటే మనకి ఎప్పుడైనా పిల్లలు తినట్లేదు అన్నప్పుడు మనము వాళ్ళ హంగర్ క్యూస్ తెలుసుకొని మనం తినిపించాలి. అంటే తినిపించినప్పుడు ఒక పాయింట్ తర్వాత కొంతమంది పిల్లలు ఇలా నో అని చెప్పేస్తారు. అలాంటప్పుడు ఎక్కువగా ఫోర్స్ ఫీడింగ్ చేయకపోవడమే మంచిది. వాళ్ళకి కొంచెం టైం ఇచ్చేసి కావాలంటే మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ మనం ట్రై చేయాలి. కానీ అదే పాయింట్లో వాళ్ళు ఆ ఉన్న బౌల్ అంతా ఫినిష్ చేయాలి అనే ప్రాసెస్లో ఎక్కువ ఫోర్స్ ఫీడింగ్ చేయడం వల్ల పిల్లలకి అవర్షన్ వచ్చేస్తుంది. ఫుడ్ అంటే అవర్షన్ వచ్చేసి నెగిటివ్గా వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది అనమాట. అంటే ఆ ఫుడ్ అంటే ఆ ఫుడ్ చూస్తేనే ఒక రకమైన అయిష్టం అనేది డెవలప్ అవుతుంది. సో దానివల్ల నెక్స్ట్ వాళ్ళు ఫుడ్ తినడం ఆపేస్తారు. సో అందుకని మనం ఎక్కువ అగ్రెసివ్ అవ్వకుండా, మనం ఎక్కువ ఇరిటేట్ అవ్వకుండా, వాళ్ళకి ఓవర్ ఫోర్స్ ఫీడింగ్ కూడా చేయకుండా ఉండి వాళ్ళ హంగర్ తెలుసుకొని దాని ప్రకారంగా మనం తినిపించడం అనేది మంచిది. ఒకవేళ ఆ టైంలో తినట్లేదంటే బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ కాసేపు తర్వాత మళ్ళీ మనం ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ఇంకోటి మేడం, పిల్లల్లో రోగ నిరోధక శక్తులు చాలా ఉంటాయి. అంటే వాటిని మనం హెల్తీగా చేయాలి అంటే ఎలా? సో అగైన్ ఒకటి నేను మీకు చెప్పినట్టు బ్యాలెన్స్డ్ డైట్ చాలా ఇంపార్టెంట్. ఇమ్యూనిటీ బూస్టర్స్ కానీ ఇలాంటివి ఏమి మనము పిల్లల్లో రికమెండ్ చేయము, యూజ్ చేయము, అవసరం కూడా లేదు. దే హ్యావ్ టు ఈట్ గుడ్ వెల్ బ్యాలెన్స్డ్ డైట్. అన్ని రకాల పోషకాలు ఉంటే ఫుడ్ తింటూ ఉండాలి, టైమ్లీ వ్యాక్సినేషన్స్ తీసుకుంటూ ఉండాలి, ప్రాపర్ స్లీప్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి కిడ్స్కి. ఓకే, గుడ్ ఫిజికల్ యాక్టివిటీ, ప్రాపర్ స్లీప్, మంచి పోషకాలు అండ్ హ్యాండ్ హైజీన్, రెగ్యులర్ వ్యాక్సినేషన్స్, ఇవన్నీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే మా పిల్లలకి తరచుగా కాఫ్ కోల్డ్ వస్తూ ఉన్నాయి, దాని ఎందుకు ఇమ్యూనిటీ లేనందువల్ల వస్తుందా అని అడుగుతారు. అలా ఏమి ఉండదు. యూజువలీ ఫస్ట్ 5 years లోపల పిల్లలకి జనరల్గానే ఇన్ఫెక్షన్ రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఇమ్యూనో డెఫిషియన్సీ అని కాదు, వాళ్ళకి ఇమ్యూనిటీ ఇంకా అదే టైంలో బిల్డ్ అవుతుంది కాబట్టి ఆ టైంలో కొంచెం రిస్క్, కాఫ్ కోల్డ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ మైల్డ్ ఇన్ఫెక్షన్స్, కొంత మైల్డ్ దగ్గు జలుబు రావడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఆ ఇన్ఫెక్షన్ని ఫైట్ చేయడానికి ఇంకా ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. సో నేను పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే తరచుగా మైల్డ్ కాఫ్, మైల్డ్ కోల్డ్ అలాంటివి వస్తుంటే గనక వరి అవ్వక్కర్లేదు. దానివల్ల ఫ్యూచర్లో పిల్లలకి ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుందే తప్ప వాళ్ళకి ఏమి రిపీటెడ్గా సివియర్ ఇన్ఫెక్షన్స్ లేనంత వరకు మైల్డ్ కాఫ్ అండ్ కోల్డ్ ఆర్ యాక్సెప్టబుల్. అండ్ ఇంకోటి ఏంటంటే మేడం, చాలా మంది పిల్లలు వన్స్ ఏడవడం మొదలు పెడితే ఆల్మోస్ట్ 2-3 hours వరకు ఏడుస్తూనే ఉంటారు. అంటే పేరెంట్స్ వాళ్ళు అంటే ఎందుకు ఏడుస్తున్నారు ఏంటి అనేది అర్థం కాక తీసుకొని హాస్పిటల్కి పరిగెత్తా ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే మేడం, అసలు ఎందుకు ఏడుస్తారు బేబీస్ అన్ని అవర్స్? సో చాలా రకాల కారణాలు ఉంటాయి బేబీస్లో. అండ్ ఎస్పెషలీ ఇది ఫస్ట్ 3 to 4 months బేబీస్లో చాలా కామన్ అనమాట. ఈవినింగ్ క్రై అంటాము, ఎస్పెషలీ ఈవినింగ్స్లోనే క్రై చేస్తూ ఉంటారు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి హంగర్, ఆకలి, సో ఫీడింగ్ ఇవ్వాలి, ఆకలి అనేది ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లమ్స్, కోలిక్ అంటాము. సో కోలిక్ ఉంటుంది, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది పిల్లలకి నిద్ర లేక అంటే ఎక్కువ ఎంగేజ్డ్ ఉండడం వల్ల, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉండో ఏదైనా దానివల్ల ఎంగేజ్డ్గా ఉండడం వల్ల పిల్లలకి ప్రాపర్ స్లీప్ లేక కూడా ఎక్కువ ఇరిటేట్ అవుతూ ఉంటారు. కొంతమందికి ఎక్కడైనా జనరల్గా బాడీ పెయిన్స్, జనరలైజ్డ్ పెయిన్స్ ఎక్కడైనా ఉన్నా కానీ, ఏదైనా సడన్గా ఇన్సెక్ట్ బైట్ అయినా కానీ, కొంతమంది కిడ్స్కి ఏంటంటే టెంపరేచర్స్
అటు ఇటు అయినా కూడా, అంటే ఎక్కువ వేడిగా ఉన్నా కూడా ఇరిటేట్ అయ్యి ఏడుస్తూ ఉంటారు, ఎక్కువ చల్లగా ఉన్నా కూడా, అందుకే ఇందాక నేను చెప్పాను నార్మల్ టెంపరేచర్స్ అని మెయింటైన్ చేయాలి అని. సో ఎక్కువ చల్లగా ఉన్నా ఎక్కువ వేడిగా ఉన్నా మనకి ఏడ్చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు తడి డైపర్ ఉన్నా కూడా, ఎక్కువ సార్లు మనం డైపర్ మార్చకుండా అలాగే వదిలేసినా కూడా వెట్ డైపర్ వల్ల కింద ఏరియా అనేది ఇరిటేట్ అయ్యి దానివల్ల ఏడుస్తూ ఉంటారు. అండ్ కొన్నిసార్లు అసలు ఏమీ రీజన్ ఉండదు, జస్ట్ వాళ్ళని ఎత్తుకోవాలి. సో కంఫర్టింగ్ అనమాట, వాళ్ళని జస్ట్ దగ్గర తీసుకొని ఎత్తుకోవాలి. దే జస్ట్ నీడ్ దట్ వార్మ్త్. సో ఆ వార్మ్త్ కోసం ఏడుస్తూ ఉంటారు. చాలా మంది పేరెంట్స్ హాస్పిటల్కి వచ్చాక కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే, బేబీని తీసుకున్న వెంటనే కామ్ అవుతున్నాడు, పడుకోబెడితే ఏడుస్తున్నాడు అని. సో దట్స్ ద నార్మల్ టెండెన్సీ ఆఫ్ అ బేబీ. దెర్ ఇస్ నో వే వీ కెన్ డీల్ విత్ ఇట్ ఎక్సెప్ట్ దట్ మదర్ హ్యాస్ టు క్యారీ అండ్ టేక్ అనమాట. కొన్నిసార్లు అసలు ఏమీ ప్రాబ్లం లేకపోయినా కూడా ఈ కంఫర్ట్ కోసం ఏడుస్తూ ఉంటారు. సో దాన్ని మనం ఎత్తుకొని కొంచెం అటు ఇటు తిప్పి ఓ చిన్న కార్ రైడ్కో అలాగా తీసుకెళ్ళి తిప్పేస్తే ఆటోమేటిక్గా బేబీస్ నార్మల్ అయిపోతారు. ఓకే. అండ్ ఫైనల్లీ మీరు డైలీ చాలా కేసెస్ చూస్తూ ఉంటారు, అండ్ ఎలాంటి కేసెస్ మీ దగ్గరికి ఎక్కువ వస్తుంటారు మేడం? సో యూజువలీ ఏంటంటే, ఇప్పుడు నేను ఎక్కువ మట్టుకు ఐసీయూలో ఉంటాను అనమాట, ఐసీయూ స్పెషలిస్ట్. సో మేము ఎక్కువ చూసేది ఈ సీజన్లో, స్పెషలీ మాన్సూన్స్లో చూసేది అయితే నేను మీకు అన్నట్టు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, నిమోనియాస్ ఎక్కువ చూస్తూ ఉంటాము. సో నిమోనియాస్ అండ్ డెంగీ పర్టికులర్లీ దిస్ సీజన్. ఇన్ జనరల్ వీ సీ లాట్ ఆఫ్ అదర్ కేసెస్, బట్ ప్రిడామినెంట్గా మనం ఈ జూన్ జూలై ఆ సీజన్ ఎంటర్ అవ్వంగానే ఎక్కువ మట్టుకు చూసేది డెంగీ అండ్ నిమోనియాస్. సో దీనికి నేను మీకు చెప్పినట్టు ఫస్ట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు, ఫస్ట్ వ్యాక్సినేషన్స్, రెగ్యులర్ వ్యాక్సినేషన్స్ తీసుకోవడము, అండ్ మస్కిటోస్ నుంచి ప్రొటెక్షన్ చేసుకోవడము. మస్కిటో నెట్స్, రెపెలెంట్స్ అవి వాడతాం మనం మస్కిటోస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇప్పుడున్న జనరేషన్కి అండ్ మన జనరేషన్కి, ఐ మీన్ 90s కిడ్స్కి అంటే డిఫెక్ట్స్ చాలా దారుణంగా ఉంటున్నాయి. అంటే అప్పుడున్న పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు, ఇప్పుడున్న పిల్లలు చూసుకుంటే చాలా అన్హెల్దీగా ఉంటున్నారు. అంటే రీజన్ అంటే ఫైనల్గా మీరు ఏం చెప్తారు? అంటే ఎందుకు, దేని వల్ల వీళ్ళందరూ అసలు ఇలా మారడానికి కారణం ఏంటి? అంటే నేచర్ వల్లనా, లేకపోతే ఒకటి ఆబ్వియస్లీ మనకి పెరుగుతున్న ఇప్పుడు ఈ జనరేషన్లో మనకి పెరుగుతున్న పొల్యూషన్ కానీ, యునో లాట్ ఆఫ్ కల్తీ, ఫుడ్లో మనకి జరుగుతున్న కల్తీ వల్ల కానీ, మనకి ఓవరాల్ నేచర్లో జరుగుతున్న పొల్యూషన్ వల్ల కానీ, గ్లోబల్ వార్మింగ్ వల్ల కానీ, వాట్ ఎవర్. సో ఇవన్నిటి వల్ల డెఫినెట్గా ప్రభావం ఉంది అక్యూట్ ఇన్ఫెక్షన్స్ పరంగా. సో శానిటేషన్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఫుడ్ హైజీన్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ మధ్య చూస్తున్నాము ఫుడ్ అసలు హైజీన్ మెయింటైన్ చేయట్లేదు ఎక్కడ కూడా. రెస్టారెంట్స్కి తీసుకెళ్ళినప్పుడు ఇన్ఫెక్షన్స్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. సో ఇవన్నీ ఒకటి యాడ్ చేస్తున్నాయి. సెకండ్ థింగ్, నేను మీకు అన్నట్టు క్రానిక్ ఇల్నెసెస్ రావడానికి, డయాబెటీస్, ఒబేసిటీ ఇవన్నీ లేటర్ రిస్క్లో రావడానికి కొంచెం మనం ఏంటంటే ఎక్కువగా ఓవర్ ప్యాంపరింగ్ చేసి పిల్లలకి ఏది అడిగితే అది ఇచ్చేసేయడము, దానివల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అనేది ఇది అనమాట. బట్ అగైన్ ఓవరాల్గా కొంత అవేర్నెస్ అమంగ్ పీపుల్ ఈజ్ బెటర్ నౌ దీస్ డేస్. బట్ ఇన్ జనరల్గా కూడా మనకి ఓవరాల్ నేచర్, మన హైజీన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల అయితే డెఫినెట్గా మనకి ఎఫెక్ట్ చేస్తుంది. యా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ చాలా డిస్కస్ చేసుకున్నాం. సో ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అయినా సో చాలామంది పేరెంట్స్ ఇలా చేంజ్ అవుతారని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ మేడం. ఇది ఈరోజు ఇంటర్వ్యూ అయితే. సో మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ. సైనింగ్ ఆఫ్, హోస్ట్ పండు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.